గణతంత్ర దినోత్సవానికి పురస్కారం అందించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మ అవార్డులో ఏపీకి చోటు దక్కింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మెగాస్టార్ చిరంజీవికి రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ రాజకీయాలు ప్రముఖులు చిరంజీవిని అభినందిస్తున్నారు. ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమాలు, నటనలు, దర్శకులు, నిర్మాతలు పలువురు టెన్షన్లో రాకపోకలతో చిరంజీవి నివాసం రద్దీగా మారింది. చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో విశ్వంబర దర్శకుడు మల్లిడి వశిష్ఠ, మారుతి చోటా కె నాయుడు, మయూకన్ ఆదిత్య, నిమ్మగడ్డ శ్రీకాంత్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, రాజవీరేంద్ర ఉన్నారు. నేడు కొందరు దర్శకత్తులు, నిర్మాతలు, సెలబ్రిటీలు చిరంజీవిని కలిశారు. మాటల మాంత్రికుడు దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సాయంకాలం చిరంజీవిని కలిసి హారిక అండ్ హాసిని క్రియేషన్ అధినేత, ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ చిన్నబాబు ఆయన వెంట ఉన్నారు. పద్మవిభూషణ్ అవార్డు నామినేట్ అయినందుకు అభినందించారు. అంతకు ముందే యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, శ్రీకాంత్ వర్దెల మెగాస్టార్ను కలిశారు. పనిలో పనిగా చిరంజీవికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ వినిపించి ఉండవచ్చని టాక్ బయటకు వచ్చింది. ఓ సింగిల్ లైవ్ స్టోరీలో చెప్పినట్లు సమాచారం. ఇప్పటి వరకు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. ప్రస్తుతం చిరంజీవి తన కొత్త సినిమా విశ్వంబర షూటింగ్లో ఉన్నారు. ఆయన నటిస్తున్న ఈ సినిమా సెట్స్ పై ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుగ్గా విడుదల కానుంది. బింబిసార ఫేమ్ మల్లిడి విష్ణు దర్శకత్వంలో వినిపిస్తున్న ఈ మూవీ క్రియేషన్ నిర్మిస్తున్న పాన్ ఇండియాకి తెరకెక్కబోతుంది. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.